buddies, welcome back to my channel Tanmay Tales. So ఈ vlog ఏంటి అని అంటే ఆల్ అబౌట్ మై చావా ఎక్స్పీరియన్స్. మీ కనుక చావా ఏంటో తెలియకపోతే ఇట్స్ అ మూవీ ఆన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కొడుకు ఈ ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఆయన లైఫ్ హిస్టరీ అండ్ ఆయన సాక్రిఫైసెస్ కోసం ఈ మూవీ ఎప్పటి నుంచో నా బకెట్ లిస్ట్లో ఉన్న ఐ పర్సనలీ వాంటెడ్ టు గో ఓన్లీ ఆన్ 19th February. ఎందుకంటే ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ బర్త్డే. ఏ స్మాల్ ట్రిబ్యూట్ ఫ్రమ్ మై సైడ్ అన్నట్లు ఐ వెంట్ ఆన్ 19th February. మూవీ మ్యాటర్కి వస్తే ఐ లిటరలీ హ్యాడ్ వెరీ లెస్ నాలెడ్జ్ ఆన్ లైఫ్ హిస్టరీ ఆఫ్ సంభాజీ మహారాజ్ అండ్ ఆయన సాక్రిఫైసెస్. నాకు శివాజీ గారి గురించి, ఆయన చేసిన సాక్రిఫైసెస్ గురించి, ఆయన గ్రేట్ వారియర్ అని తెలుసు. బట్ సంభాజీ మహారాజ్ ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఇన్ని సాక్రిఫైసెస్ చేశారు అని మూవీ చూసినాకే తెలిసింది. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది, లైక్ ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మూవీ, ఇంకా ఏంటి స్టార్ట్ అవ్వలేదు, ఏది స్టోరీ అనుకున్నా. బట్ ద సెకండ్ హాఫ్ ఈజ్ అట్ పీక్స్. నాకు ఒక సెకండ్ ఎందుకు ఇలాంటి హిస్టరీ అంతా మనం చదువుకోలేదు అనిపించింది. ముఘల్ డైనాసిటీ కోసం ఉన్నట్లే భోన్స్లే డైనాసిటీ కోసం ఎందుకు లేదు, అండ్ ఇలాంటి రియల్ హీరోస్ కోసం ఎందుకు మనం నేర్చుకోలేదు అనిపించింది. క్లైమాక్స్ అయితే మ్యాడ్. అసలు లాస్ట్ 15 minutes అంతా మనం టీయర్స్ కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా మన వల్ల కాదు. ఒక డైలాగ్ ఉంటుంది మూవీలో, ఔరంగజేబే ఫీల్ అవుతారు, అంత టార్చర్ చేసినా భయపడలేదు సంభాజీ మహారాజ్ అని. నాకు కనుక ఇలాంటి ఒక సన్ ఉంటే నేను ముఘల్ డైనాసిటీ కోసం ఇంత పట్టించుకోను, హ్యాపీగా ఉండుండేవాడిని అని. ఈ మూవీ నుంచి 5 lessons నేను నేర్చుకున్నా, అండ్ దే ఆర్ ద రీజన్స్ టు వాచ్ దిస్ మూవీ ఫర్ షూర్. నెంబర్ 1, కరేజ్ అండ్ డిటర్మినేషన్. ఆయన ఎంత బ్రేవ్గా ఫైట్ చేసి స్టాండ్ తీసుకున్నారంటే, ఎన్ని రకాలుగా ఔరంగజేబ్ ఆయన్ని హింసించినా వెనక్కి తగ్గలే. దీన్ని బట్టి ఆయన డిటర్మినేషన్ టువర్డ్స్ మరాఠా కింగ్డమ్ ఏంటో నాకు తెలిసింది. నెంబర్ 2 ఈజ్ లాయల్టీ అండ్ ప్యాట్రియాటిజం. ఎన్ని థ్రెడ్స్ చేసినా, ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా, లొంగిపోమన్నా, ఔరంగజేబ్ లిటరల్గా బతిమాలుకున్నా కూడా ఆయన తగ్గరు అండ్ లొంగిపోరు. ఆయన లాయల్టీ అండ్ ప్యాట్రియాటిజం టువర్డ్స్ హిస్ మరాఠా కింగ్డమ్ అండ్ వాళ్ళ నాన్నగారు లెగసీ పోకుండా ఉండాలి, వాళ్ళ రిలీజియస్ బిలీవ్స్ ఉండాలి, వాళ్ళ ప్రాక్టీసెస్ ఉండాలి అని ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఆయన కింగ్డమ్కి ఆయన లాయల్గా ఉన్నారు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. నెంబర్ 3 ఈజ్ లీడర్షిప్. ఒక టైంకి ఆయన దగ్గర 25K మాత్రమే మిలిటరీ ఉంటారు, అండ్ ముఘల్స్ దగ్గర 25 lakh మిలిటరీ ఉంటారు. 25K ఎక్కడ, 25 lakh ఎక్కడ, అయినా కూడా ఆయన స్ట్రాటజీస్తో హ్యాండిల్ చేస్తారు. ఆ డిఫికల్ట్ టైంలో మనం ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది ఆ థాట్ రావడమే అసలు చాలా గ్రేట్. ఐ బిలీవ్ దట్స్ అ ట్రూ లీడర్షిప్ అని. నెంబర్ 4 ఈజ్ ఆయన నాలెడ్జ్ అండ్ ఆయన ఇంటెలిజెన్స్. ఆయన నాలెడ్జ్కి హ్యాట్స్ ఆఫ్. అసలు నాలెడ్జ్ ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ద స్వార్డ్ అన్నట్లు, హీఈస్ నాట్ ఎ వారియర్ బట్ ఆల్సో ఎ స్కాలర్. ఆయన పోయట్రీ అయితే మూవీలో అసలు మనిషికి ఇన్ని క్వాలిటీస్ ఉంటాయా అని అనిపించింది. నెంబర్ 5, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆయన సాక్రిఫైస్ ఫర్ ఎ గ్రేట్ కాజ్. ఆయన్ని ఔరంగజేబ్ అంత హింస పెట్టి బ్రూటల్గా టార్చర్ చేసినా కూడా, నువ్వు నా సైడ్ రా అన్నా కూడా ఆయన మారకుండా జస్టిస్ వైపు నించొని ఆయన లైఫ్ని ఆయన సాక్రిఫైస్ చేసుకున్నారు. ఈ మూవీలో రష్మిక ఎవరైతే యేసుబాయ్ క్యారెక్టర్ చేసిందో, షీఈ్ ఆల్సో ఆసమ్. సంభాజీ మహారాజ్ అండ్ యేసుబాయ్ మధ్య అంత అండర్స్టాండింగ్ బాగుంటుంది కాబట్టి ఆయన చనిపోయాక కూడా షీ కంటిన్యూడ్ హర్ లెగసీ అండ్ హిజ్ లెగసీ. ఆయన్ని 1st February 1989 ఔరంగజేబ్ క్యాప్చర్ చేస్తే 11th March వరకు ఔరంగజేబ్ టార్చర్ చేస్తూనే ఉన్నారు, హింసిస్తూనే ఉన్నారు. అంటే టోటల్గా 40 days ఆయన చాలా కష్టపడ్డారు. ఓవరాల్గా ఇన్ని చూశాక క్లైమాక్స్లో టీయర్స్ ఆగకుండా ఎలా ఉంటాయి చెప్పండి? అదే జరిగింది. ఇండియన్గా అందరూ ఈ మూవీని వాచ్ చేయాలి, అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఈ హిస్టరీని తెలుసుకోవాలి, అండ్ మనం వాళ్ళకి చెప్పాలి అని నేను అనుకుంటున్నా. ఈ మూవీ తెలుగులో ఎందుకు డబ్ అవ్వలేదా అని నేను అనుకున్నా. లైక్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు, బట్ సబ్‌టైటిల్స్తో మేనేజ్ చేసుకోగలం అంటే డెఫినెట్గా ఇలాంటి మూవీని మనం చూడాలి, ఇంకొకరికి మాత్రం చూపించాలి. దట్ వాజ్ ఆల్ ఐ ఫెల్ట్. అండ్ దాట్స్ మై ఎక్స్పీరియన్స్ విత్ చావా. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తన్మై టేల్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.